చిత్తూరు జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీయారు. ఈ భేటీలో ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను జనసేనాని దృష్టికి తీసుకొచ్చాయి ఎన్జీఓలు. పరిపాలనలో ఎన్జీఓస్ను భాగస్వామ్యం చేయాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కోరారు. టైం సమయాభావం వల్ల ఓన్లీ ఇప్పుడు టూరిజం డెవలప్మెంట్ గురించి ఇప్పుడు మదనపల్లి హాస్లీ హిల్స్లో వచ్చి మనం హాస్లీ హిల్స్ని ఆంధ్ర ఊటీ అంటాం సార్. హాస్లీ హిల్స్ని ఇక్కడ మనకు చాలామంది పర్యాటకులు రోజు రోజుకి మనకు పెరుగుతూ ఉన్నారు. అలాగే దానికి తగ్గట్టుగా వసతి ఏర్పాట్లను మనం పెంచాల్సి ఉంటుంది. పిల్లలు కూడా మనకు చాలామంది ఆకర్షితులు అవుతున్నారు కాబట్టి అక్కడ వాళ్ళకి విజ్ఞానాన్ని పెంపొందించే కార్యక్రమాలు కానీ మ్యూజియంస్ కానీ మనం ఏర్పాటు చేయాల్సి. మీరు చెప్పిన పాయింట్స్ నుంచే తీసుకుంటాను. సహకార సంఘాలు, కోఆపరేటివ్ సొసైటీస్ నిన్న సభలో కూడా ఏం చెప్పానంటే మనది బేసిక్గా సోషలిస్ట్ డెమోక్రసీ. విపరీతమైన కులాలకి మతాలకి మనకి సంస్కృతులు ఉన్న దేశం. తెలుసో తెలియకో మన సంస్కృతులు ఏర్పడిపోవటం వల్ల కొన్ని కులాలకున్న అభివృద్ధి కొన్ని కులాలకు జరగదు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు రావాలని ఒక సోషలిస్ట్ సమాజం వాల్యూస్ ఉండాలని చెప్పి మేబీ వి టుక్ గుడ్ సైడ్ ఆఫ్ క్యాపిటలిజం అండ్ గుడ్ సైడ్ ఆఫ్ కమ్యూనిజం. దాన్ని ఒక సోషలిస్ట్ స్ట్రక్చర్ తీసుకున్నాం. దాని నుంచి పుట్టిందే సహకార సంఘాలు. ఈ సహకార సంఘాలు నేను చిన్నప్పుడు మీరు మాట్లాడుతున్న విజయ డైరీ పార్లర్ గురించి కూడా నేను మా నాన్నగారి కోసం చిన్న 1/2 లీటర్ పాలు చిన్న స్టీల్ చెంబులు తీసుకోవడానికి వెళ్ళేవాడిని. విజయ డైరీ పోయింది. అలాగే చాలా చోట్ల ఈ మీరు చెప్తున్న ఈ పాల పరిశ్రమలు, సహకార సంఘంతో నడిపే పాల పరిశ్రమలన్నింటినీ సక్సెస్ఫుల్గా ప్రైవేట్ పాల పరిశ్రమల్లో చంపేస్తున్నాయి. అలాగే మేము పోరాటం చేస్తుంది కూడా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని మన వైజాగ్లో ఈ ఇసుక మేటల్ని తీసే విధానం అనమాట. షిప్లు ఈజీగా నడవడానికి అదొక గవర్నమెంట్ కార్పొరేషన్, అది మినీ రత్న కార్పొరేషన్. దాన్ని తీసేయబోతుంటే మేము దానికి వైజాగ్లో బలమైన పోరాటం చేయడం ఆగిపోయింది. సో మేము తీసుకుంది జనసేన పార్టీ తరపు నుంచి ఈ సహకార సంఘాలని చక్కెర కర్మాగారాలు కానీ ఇవన్నీ, ఎందుకంటే దీని వెనక ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. రైతులు బోళ్ళంతా డైరెక్ట్గా రైతులు అయితే డైరెక్ట్గా ఉంటారు, దాంతోపాటు ఇండైరెక్ట్గా చాలామంది ఆధారపడి ఉంటారు. వీళ్ళందరికీ మేము జనసేన పార్టీ నుంచి తీసుకుంటున్న పాలసీలో సహకార సంఘాలని, సహకార రంగానికి సంబంధించిన అన్ని పరిశ్రమల్ని మేము డెఫినెట్గా మేము కాపాడుతాం. ఎందుకంటే ఇది నా బాధ్యతగా తీసుకున్నాం. ఇది మా పార్ట్ ఆఫ్ అవర్ ఫండమెంటల్. ఎందుకంటే మేము ఇండియా సోషలిస్ట్ డెమోక్రసీ ఉండాలి. క్యాపిటలిజం తాలూకు అడ్వాంటేజెస్ ఎట్లా ఉండాలో దాంతోపాటు సోషలిస్ట్ డెమోక్రసీ తాలూకు వాల్యూస్ని కనుక మనం ముందుకు తీసుకెళ్ళలేకపోతే మన అంబేద్కర్ గారికి దండలేసే ప్రయోజనం లేదో, నెహ్రూ గారికి మెచ్చుకొని ప్రయోజనం లేదో, గాంధీ గారికి రోజు పూలాభిషేకం చేసో లేదంటే పాలాభిషేకం చేస్తే ప్రయోజనం లేదు. అందుకని మేము వారి ప్రిన్సిపల్స్, వారి సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ని మేము తీసుకెళ్ళడానికి మేము మీకు అండగా ఉంటాం. మీరు పెద్దలు మీరు చెప్పులు వేసుకోకుండా ఉన్నారు, ఒంటి చొక్కా లేకుండా ఉన్నారు. మీకు అంటే మీరు వృధా అంటే మీరు చేస్తున్న శ్రమ ఉట్టినే పోదని చెప్పడానికి నేను ఒక చిన్నపాటి సంఘటన మీకు తెలియజేస్తాను. అంటే మీరు చాలా గొప్ప ఆశయంతో స్టార్ట్ చేశారు. నేను తెలంగాణలో తిరుగుతున్నప్పుడు బిగినింగ్లో ఒక 90s, 97, 98, 99 నాకు ఎప్పుడు ఒక ఆయన కనిపించారు. ఆయన చెప్పులు వేసుకోలేదు, జుట్టు ఇంత ఉంటుంది, గెడ్డం పెరిగిపోయింది. ఏంటంటే మా తెలంగాణ వచ్చేవరకు నేను గడ్డం తీయని 1969లో ఆయన చెప్పులు తీశారంటే గడ్డం జుట్టు కత్తిరించుకోవడం మానేశారు. నేను అనుకున్నాను 99లో ఇలా ఒకళ్ళు అనుకుంటే జరుగుద్దా అనుకున్నాను. ఒకడు అనుకుంటే జరుగుద్దా అంటే 2014కే జరిగిపోయింది. అలాగా మీరు ఎంత సదాశయంతో చేశారో మీరు అనుకుంటున్న ఆశయం నెరవేరిపోద్ది. మీకు మేము అండగా ఉంటాం. ఇంగ్లీష్లో ఒక సామెత చెప్తారు, 1 man's courage makes a majority. ఒకరికి ధైర్యం, ఎప్పుడు ఒక వ్యక్తి ఒక అడుగు ముందుకేస్తాడు, మిగతా వాళ్ళు ఫాలో అవుతారు.
మీరు పెద్దలు, మీరు ఇంత 14 సంవత్సరాలను చెప్పులు లేకుండా తిరిగి మీరు చేస్తుంది కూడా ఎంత ఉన్నతమైన ఆశయం అంటే మీరు 10 మంది బాగుండాలి, రైతులు బాగుండాలని చేస్తాను. దీంట్లో ఎక్కడా కూడా నా కుటుంబం బాగుండాలని చేయట్లేదు. మీ సుఖం వదిలేసుకున్న చెప్పులు లేకుండా. అది మీరు చేస్తున్న యజ్ఞం తాలూకు శక్తి నాకు చాలా బలంగా తగిలింది. ఎందుకంటే నేను అదే ఆశయాలతో ఉన్నాను. కాకపోతే నేను కూడా అలా చేసేయాలని నాకు ఉంటుంది ఒకసారి. కాకపోతే నాకున్న పరిస్థితులను పరిమితం చేస్తాయి. కానీ నేను మీ ఆశయాలని ఖచ్చితంగా మీకు ఈరోజు నేను మాటిస్తున్నాను. విజయ డైరీ పార్లర్ని ఎక్కడ అన్యక్రాంతం కాకుండా కాపాడుతాం, దాన్ని అభివృద్ధి చేస్తాం. అలాగే సహకార సంఘాలు, మన ఆంధ్రప్రదేశ్లో సహకార సంఘాలన్నింటినీ, చక్కెర కానీ జూట్ మిల్స్ కానీ ఏ పరిస్థితులు ఫస్ట్ అవి ప్రైవేటు మూసేసిన జూట్ మిల్స్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకి అన్యాక్రాంతం కాకుండా ప్రాపర్టీస్ని కాపాడుతాం. అలాగే మీరు అన్నట్టుగా ఉద్యోగస్తులకి వారికి భద్రతగా, ఎందుకంటే ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో ఉద్యోగాలు కొద్దిపాటిగా ఉంటుంటే ఆస్తులు అమ్మేసి అది ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళిపోయి కొద్ది మందికి దాన్ని లోపరుచుకుంటా ఉంటే దాన్ని కూడా మేము అడ్డుకుంటాం. అలాగే దాన్ని ఎంతవరకు రివైవ్ చేసే పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా 100% రివైవ్ చేసేస్తాం. ఒకవేళ ఏదైనా పరిస్థితులు అటు ఉంటే మీ అందరి స్టేక్ హోల్డర్స్ని తీసుకొచ్చి, ఇందాక మేము అనుకుంది కూడా, వి విల్ మేక్ షూర్ NGOsని పాలనా వ్యవస్థలో భాగస్వామ్యం చేస్తాం. ఒక పాలసీ. ఎందుకంటే ఒకసారి నాతో పాటు ఉన్న రాజకీయ నాయకులు కూడా ఒకసారి కరప్ట్ అయిపోవచ్చు కూడా. ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నా, మీరు భాగస్వామ్యం, మీరు ఎంతమంది ఓట్లు వేస్తారో తెలియదు. కానీ నాకు కొత్తగా సాధించేది, నేను విసిగిపోయాను మీలాగా. ఒక లైబ్రరీకి వెళ్తే దొరకదు. నా కళ్ళ ముందు నేను చిన్నప్పుడు వెళ్ళిన విజయ డైరీ పార్లర్ పోయి అది పోతా ఉందంటే బాధ వేస్తూ ఉంటుంది. అలా కూర్చోబెట్టి ఉద్యోగాలు రావు. మేమందరం చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చాం. అలాగే మీరు చెప్తున్నప్పుడు మైనింగ్, ఇప్పుడు మన ఉదాహరణకి మన ఈ అయోన్ తమిళ, మీరు అందరూ ఇనప అయోన్ వారు సాదుకున్నాం తమిళ నియోజకవర్గం అండి. మేము ఎట్లా ఆలోచిస్తూ ఉంటే సార్, డెఫినెట్గా అభివృద్ధికి మనం చిన్నపాటి సెల్ ఫోన్ వాడాలన్నా వీ నీడ్ లాట్ ఆఫ్ ఒక ఖనిజాలు కావాలి, వీ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ మినరల్ వెల్త్ కావాలి. కాకపోతే దాన్ని ఎంత జాగ్రత్తగా తీస్తాం. ఎందుకంటే మనం భూమిని తవ్వేటప్పుడు భూమాతకి పూజ చేస్తాం, క్షమించమని, ఒక ఇల్లు కట్టడానికి కూడా. అలాగే భూమి పొరల్లోంచి ఖనిజాలు తీసేటప్పుడు అది చాలా ఇబ్బందికరమైన, అనేక జీవాలు చచ్చిపోతుంటే చుట్టుపక్కల వాళ్ళ కాలుష్యం వస్తుంది. మేము పెట్టుకుంది కూడా అభివృద్ధి ఎలా ఉండాలంటే ప్రకృతికి ఇబ్బంది అంటే మనకు అభివృద్ధికి కొంత ప్రకృతి విధ్వంసం తప్పదు. కాకపోతే ఇదంత స్థాయిలో జరగాలి, ఎంత జాగ్రత్తగా జరగాలనేదే. ఎందుకంటే చాలా నియమాలు తీసుకోవాలి, చాలా నియమ నిబంధనలు పాటించాలి. అవన్నీ పాటిస్తే ఎంతో కొంత మినిమైజ్ చేయొచ్చు. అలాగే ఎక్కువ మంది జనసాంద్రత ఉన్నప్పుడు అసలు ఇక్కడ అయోన్ ఓర్ తీయాలా లేదా అనేది కూడా పాలసీలు మేము ఆలోచిస్తూ ఉన్నాం. లేదా ఇంకో చోట ఎక్కడైనా తీయచ్చు, జనసాంద్రత తక్కువ ఉన్న చోట తీయచ్చు, ఇంకో చోట్ల ఏమున్నాయని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా దీన్ని మనకి ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటే విల్ బ్రింగ్ అవుట్ ఏ రెస్పాన్సిబుల్ మైనింగ్ పాలసీ. అంటే అన్యాక్రాంతి ఇష్టారాజ్యంగా చేసేస్తున్నారు. ఇక్కడ కనపడితే ప్రాఫిట్స్ కోసం ఆలోచిస్తున్నారు తప్ప ఇంతమంది ప్రజలు ఉంటారని చెప్పి ముందు మన కడపలో కూడా, మన పులివెందులో కూడా ఈ యురేనియం తీసేస్తా ఉంటే దాని చుట్టుపక్కల చాలా మందికి ఇబ్బంది అవుతుంది. ఎవరు మాట్లాడలేదు, ప్రతిపక్ష నాయకులు కూడా మాట్లాడలేదు. ఇవన్నీ మేము దృష్టిలో పెట్టుకున్నాం. అందుకని విల్ బ్రింగ్ అవుట్ ఎ వెరీ కాంప్రహెన్సివ్ అండ్ మైనింగ్ పాలసీ విచ్ విల్ మేక్ షూర్ ఇట్ వోంట్ ఎండేంజర్ ద లైవ్స్ ఆఫ్ పీపుల్. విల్ టేక్ కేర్ సార్. డెఫినెట్గా మేము దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే నేను దాన్ని ఎక్కువ మాట్లాడేసేట కంటే కూడా నేను దాన్ని ఒకసారి ఆ సైట్ని విజిట్ చేసి ఒక ఓవరాల్ ఒక మైనింగ్ ఆడిట్ తీసుకొని రాష్ట్ర అవసరాలకు ఎంత ఉన్నాయి, జాతీయ అవసరాలకు ఎంత ఉన్నాయి, ఎంత ఆడిట్ తీసుకొని ఇక్కడ ఎలాంటి నష్టం వాటిల్లుతుంది, దీన్ని ఎక్కడికి తరలించవచ్చు, వీటిని దృష్టిలో పెట్టుకొని ఐ విల్ రెస్పాండ్ ఇన్ రెస్పాన్సిబుల్ మేనర్ ఇన్ డేస్ టు కమ్. థ్యాంక్ యూ సార్. For more updates, please subscribe 99 TV Telugu.